నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన మనందర్నీ ప్రభావితం చేసే ఆర్థిక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అమెరికన్ డాలర్తో పోలిస్తే మన భారత రూపాయి చారిత్రాత్మక పతనం. ఈ మధ్య మీరు న్యూస్ ఛానల్స్ చూసినా, పేపర్లు చదివినా ఒక నంబర్ పదే పదే కనిపిస్తూ ఉంటుంది. ఈ నంబర్ ఆర్థికవేత్తల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఏంటి ఆ నంబర్? దాని వెనుకున్న అస్సలు కథ ఏంటి? ఆ నంబరే ఇది. ఒక్క అమెరికన్ డాలర్కు 90 రూపాయలు. చరిత్రలో మొదటిసారి మన రూపాయి ఈ మార్కును దాటింది. నిజం చెప్పాలంటే ఈ ఏడాది ఆసియా కరెన్సీలన్నింటిలో మన రూపాయి ప్రదర్శనే అత్యంత బలహీనంగా నమోదైంది. ఇదేదో స్టాక్ మార్కెట్లకు, పెద్ద పెద్ద వ్యాపారాలకు సంబంధించిన విషయం అనుకుంటే పొరపాటే. దీని ప్రభావం మనందరి జేబుల మీద, మన కుటుంబ బడ్జెట్ల మీద నేరుగా పడుతుంది. సరే, అదెలాగో ఇప్పుడు లోతుగా చూద్దాం రండి. అయితే అసలు మన రూపాయి ఎందుకిలా అకస్మాత్తుగా పడిపోతోంది? ఈ కథ కేవలం మన దేశానికి సంబంధించింది కాదు. దీని వెనుక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులు, మన దేశీయంగా ఉన్న పరిస్థితులు, ఇలా చాలా కారణాలున్నాయి. ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 3 ప్రధాన కారణాలున్నాయని చెప్తున్నారు. అవేంటో మనం ఒక్కొక్కటిగా విడమరసి చూద్దాం. మొదటిది అమెరికా. అక్కడ వాళ్ల సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచేసింది. దీనివల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు తమ డబ్బుకు ఎక్కువ భద్రత, అధిక లాభాలొస్తాయని అమెరికా వైపు పరుగులు పెడుతున్నారు. దాంతో డాలర్కు డిమాండ్ పెరిగి అది బలంగా మారుతోంది. మన రూపాయిలాంటి ఇతర కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ఇది మనల్ని రెండో కీలకమైన అంశానికి తీసుకొస్తుంది. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు, లేదా సింపుల్గా ఎఫ్పిఐలు. వీళ్ళెవరంటే విదేశాల నుంచి మన దేశ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్లన్నమాట. ఈ ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేస్తున్నారంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకుంటున్నారు. ఇక్కడ తమ షేర్లను అమ్మేసి ఆ వచ్చిన రూపాయలను డాలర్లగా మార్చుకొని వాళ్ల దేశానికి తీసుకెళ్తున్నారు. దీనివల్ల మార్కెట్లో డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి రూపాయిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఇక మూడవది మన దేశపు జమా ఖర్చుల లెక్క. దీన్నే వాణిజ్య లోటు అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇతర దేశాలకు అమ్మేవాటికన్నా కొనేవే ఎక్కువైపోవడం. గత త్రైమాసికంలో మన వాణిజ్య లోటు ఏకంగా $87.4 బిలియన్ పెరిగిపోయింది. ఎందుకంటే మనం ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం లాంటివి ఎక్కువగా కొంటున్నాం. కానీ ఆ స్థాయిలో ఎగుమతి చెయ్యట్లేదు. మరి మనం కొన్నవాటికి డబ్బులు డాలర్లలోనే చెల్లించాలి కదా. అందుకే డాలర్లు కొనాల్సి వస్తోంది. రూపాయి విలువ పడిపోతోంది. అయితే రూపాయి పడిపోవటమంటే అందరికీ నష్టమేనా? అస్సలు కాదు. ఇది ఒకే నాణ్యానికి 2 వైపులలాంటి వ్యవహారం. కొందరికి ఇది కష్టకాలమైతే మరికొందరికి ఇదే లాభాల పంట. అదెలాగో చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు వస్తువులను దిగుమతి చేసుకునేవాళ్లు, వినియోగదారులు, విదేశాల్లో చదివే విద్యార్థులు నష్టపోతుంటే, మరోవైపు ఎగుమతిదారులు, ఐటీ కంపెనీలు, విదేశాల నుంచి డబ్బు అందుకునే కుటుంబాలు లాభపడుతున్నాయి. సాధారణ కుటుంబాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వాడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునే ముడి చమురుకి డాలర్లలో చెల్లించాలి. రవాణా ఖర్చులు పెరిగాయంటే కూరగాయల నుంచి అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయి. అంతేకాదు విదేశాల్లో చదివే పిల్లల ఫీజులు, విదేశీ ప్రయాణాలు మరింత భారంగా మారతాయి. మరి లాభపడేదెవరు? మన ఐటీ, ఫార్మా కంపెనీలు. వాళ్లకు ఆదాయం డాలర్లల్లో వస్తుంది కాబట్టి వాళ్లు సంపాదించే ప్రతి డాలర్కు ఇప్పుడు ఎక్కువ రూపాయలు చేతికొస్తాయి. అలాగే మన దేశం నుంచి బట్టలు, ఆటో విడిభాగాలు ఎగుమతి చేసేవాళ్ల వ్యాపారానికి ఇది మంచి ఊపునిస్తుంది. ఇక విదేశాల్లో పనిచేసి మన వాళ్లకు డబ్బు పంపే కుటుంబాలుంటాయి కదా, వాళ్లు పంపే ప్రతి డాలర్కు ఇక్కడ వాళ్ల కుటుంబాలకు ఎక్కువ డబ్బులందుతాయి. ఇంత జరుగుతుంటే మన దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తోంది? ఈ ప్రశ్న మనందరి మదిలోనూ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఆర్బీఐ రంగంలోకి దిగి రూపాయిని కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. కాని ఈసారి మాత్రం వాళ్ల వ్యూహం కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే ఆర్బీఐ దీర్ఘకాలికంగా ఆలోచిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలంగా దూసుకుపోతున్నప్పుడు దానికి ఎదురెళ్లి మన దగ్గరున్న విలువైన డాలర్ నిల్వలను ఖర్చు పెట్టడం కన్నా భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తే వాడుకోవడానికి వాటిని దాచుకోవడం మంచిదని భావిస్తోంది. ఇది ఒక వ్యూహాత్మక మౌనమనమాట. సరే, ఆర్బీఐ జోక్యం చేసుకోకపోతే మరి దీనికసలు పరిష్కారమేంటి? ఇప్పుడు అందరి దృష్టి తాత్కాలిక ఉపశమన చర్యల మీద కాకుండా దీర్ఘకాలిక, నిర్మాణాత్మక పరిష్కారాల వైపు మళ్లుతోంది. దీనికి అసలైన పరిష్కారం మన ఆర్థిక వ్యవస్థను మనమే బలోపేతం చేసుకోవడంలో ఉంది. అంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించి మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలి. పెట్రోల్ డీజిల్ కోసం కాకుండా సోలార్ ఎనర్జీ లాంటివి డెవలప్ చేసుకోవాలి. మన దేశంలో వ్యాపారం చేయడం సులువుగా మార్చి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. అలాగే మన ఎగుమతులను పెంచడానికి మంచి ప్రోత్సాహకాలివ్వాలి. చూడటానికి ఈ కరెన్సీ సంక్షోభం బాధాకరంగా ఉన్నా ఇది మనకు గుణపాఠం నేర్పుతోంది. మన ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలు ఏంటో మన కళ్లకు కడుతోంది. బహుశా ఇదే మన దేశీయ ఉత్పత్తిని, కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయటానికి ఒక మంచి అవకాశంగా మారొచ్చేమో. ఈ బలహీనతే మనల్ని భవిష్యత్తులో మరింత బలంగా తయారు చేస్తుందేమో. ఆలోచించాల్సిన విషయం. బ్రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.